వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని అనుకున్న జీకేపాటు కూడా చూస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 1, 2025. సో ఈరోజు ఇంపార్టెన్స్ చూస్తాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ డాక్టర్స్ డే. సో దాని గురించి క్లియర్గా లోపల అనాలిసిస్లో చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. అండ్ ఫస్ట్ ఈరోజు మనం హెడ్లైన్స్ చూస్తే 15 dead in massive explosion at a pharma unit near Hyderabad. సో హైదరాబాద్లో ఒక ఫార్మా యూనిట్లో ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ జరిగింది. సో అందులో 15 people చనిపోయారని చెప్పేసి ఒక హెడ్లైన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఐఐపి గ్రోత్ అట్ 9-month low ఆఫ్ 1.2% ఇన్ మే. సో దీని నుంచి మనం దీని వెనుకున్న స్టాటిక్ పార్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇది ఏం చేస్తుందంటే షార్ట్ టర్మ్ చేంజెస్ ఏవైతే మార్కెట్లో జరుగుతున్నాయో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో జరుగుతున్న షార్ట్ టర్మ్ చేంజెస్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ ఆఫీస్ అండర్ దిస్ మినిస్ట్రీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దీనికి బేస్ ఇయర్ కింద 2011 and 2012ని బేస్ ఇయర్ కింద తీసుకుంటారు ప్రైసెస్కి. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40.27% వచ్చేసి 8 కోర్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. సో ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ అకార్డింగ్ టు దేర్ వెయిటేజ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో ఇది మేజర్లీ ఎఫెక్ట్ అవుతాయి. ఇవి కొంచెం చేంజ్ అయినా సరే ఓవరాల్ ఇండస్ట్రియల్ ఎఫిషియన్సీ కానీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ టు సపోర్ట్ దిస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో అవేంటో చూద్దాం. సో నేను వెయిటేజ్ ప్రకారం చెప్తున్నాను. సో అవేంటో చూద్దాం. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి. టోటల్ 8 ఉంటాయి కాబట్టి 4 and 4 డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ 4 చూస్తే మనకి రిఫైనరీ ప్రొడక్ట్స్. ఆర్ అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్ అండ్ ఈ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ అలాగే నెక్స్ట్ స్టీల్ అండ్ కోల్. సో ఈ 4 ఒక సైడ్. సో రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్. అండ్ నెక్స్ట్ 4 చూస్తే మనకి క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ సిమెంట్ అండ్ ఫర్టిలైజర్స్. సో దీస్ ఆర్ ద 8 కోర్ ఇండస్ట్రీస్. సో ఇవి మొత్తం వెయిటేజ్ వచ్చేసి మనకి 40.27%. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, బేస్ ఇయర్ ఏంటి, అండ్ ఇందులో ఉన్న కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే డీజీ లక్ష్మి టు ఎంపవర్ అర్బన్ పూర్ విమెన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒక స్కీమ్ లాంచ్ చేసింది, అదే డీజీ లక్ష్మి అని చెప్పేసి. సో దిస్ ఇస్ స్కీమ్ ఇస్ టు డిజిటలీ ఎంపవర్ అర్బన్ పూర్ విమెన్. కామన్ సర్వీస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సో అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం డీజీ లక్ష్మి అని చెప్పేసి స్కీమ్ని స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అండ్ ఇక్కడ చూస్తే అమరావతి టు హ్యావ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ బై January 1. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ వచ్చేసి అమరావతిలో ఆపరేషన్లోకి వస్తుంది బై January 1, 2026. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇన్ ఏ పెరిలస్ వరల్డ్ ఇండియా మస్ట్ రీడ్ ద టీ లీవ్స్ వెల్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే పెరిలస్ మీనింగ్ ఇంపార్టెంట్. పెరిలస్ అంటే ప్రమాదకరమైన, భయంకరమైన అనే మీనింగ్స్ వస్తాయి. డేంజరస్, అన్సేఫ్ వరల్డ్. సో ఇన్ దిస్ డేంజరస్ వరల్డ్ ఇండియా మస్ట్ రీడ్ ద టీ లీవ్స్ వెల్. సో రీడింగ్ ద టీ లీవ్స్ వెల్ అంటే టు ప్రిడిక్ట్ అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేయడం. ఇప్పుడు జరిగే చిన్న చిన్న సంకేతాలను ఉపయోగించి, చిన్న స్మాల్ సైన్స్ లేదంటే క్లూస్ని ఉపయోగించి ఫ్యూచర్లో ఏం జరుగుతుందని చెప్పేసి ప్రిడిక్ట్ చేయడాన్ని మనం రీడింగ్ ద టీ లీవ్స్ వెల్ అని చెప్పేసి అంటాం. ఇది ఇడియం, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ షేర్ నెగ్లిజెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ షేర్ మీనింగ్ ఇంపార్టెంట్. షేర్ అంటే కంప్లీట్, పూర్తి నెగ్లిజెన్స్ అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. సో ఇది రిగార్డెడ్ ఏంటంటే ఇది మనకి రీసెంట్లీ మనకి జగన్నాథ్ రథయాత్ర జరిగింది ఒడిశాలో. సో ఆ చారియట్ ప్రొసెషన్లో స్టాంపీడ్ జరిగింది. అందులో మనకి 3 people చనిపోయారు అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంజూర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ రీసెంట్లీ పాస్ట్ 12 months చూస్తే మనకి 9 స్టాంపీడ్స్ జరిగాయి. అందులో 6 of them రిలీజియస్ గ్యాదరింగ్స్. సో రిలీజియస్ గ్యాదరింగ్స్ దగ్గరే 6 జరిగాయి ఈ స్టాంపీడ్స్ అనేవి. సో క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ యాక్చువల్గా ఈ జగన్నాథ్ రథయాత్ర అనేది జూన్ నుంచి జూలై వరకు జరుగుతుంది. మంత్ లాంగ్ ఈవెంట్, ఒక మంత్ పాటు జరుగుతుంది. కాకపోతే ఇందులో మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ ఏంటంటే 9 రోజుల పాటు జరిగే ఈ చారియట్ ప్రొసెషన్, ఈ రథయాత్ర. ఇదేంటంటే లార్డ్ జగన్నాథ్ అలాంగ్ విత్ హిస్ 2 siblings బాలభద్ర అండ్ అలాగే సుభద్ర. సో వాళ్ళ గుండిచా హోమ్కి వెళ్తారు. సో దాన్నే ఒక చారియట్ ప్రొసెషన్ కింద జరుగుతుంది. సో వాళ్ళ ఆంట్ అయిన గుండిచాస్ హోమ్కి వెళ్తారు.
సో దాన్నే మనం చారియట్ ప్రొసెషన్ కింద చేస్తారు. సో అది అందులో భాగంగానే ఈ స్టాంపిడ్ జరిగింది ఆ చారియట్ ప్రొసెషన్లోనే. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఆర్టికల్లో టౌడరీ రికార్డ్ ఇన్ క్రౌడ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ టౌడరీ మీనింగ్ ఇంపార్టెంట్. టౌడరీ అంటే పూర్ రికార్డ్ అని అర్థం. సో పూర్ రికార్డ్ ఇన్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే రిలీజియస్ గ్యాదరింగ్స్, సెలబ్రిటీ స్టార్టెడ్ ఈవెంట్స్. అంటే సెలబ్రిటీ స్టార్టెడ్ ఈవెంట్స్ అంటే మన రీసెంట్లీ ఆర్సీబీ సెలబ్రేషన్స్లో కూడా కర్ణాటకలో జరిగింది కదా. సో అది సెలబ్రిటీస్ స్టార్టెడ్ ఈవెంట్స్ దగ్గర, పొలిటికల్ ర్యాలీస్ దగ్గర జరుగుతున్నాయి. పోస్ట్ స్పోర్టింగ్ ఫెస్టివిటీస్ దాని గురించి రిఫరింగ్ దిస్ ఐపీఎల్ విక్టరీ. సో అట్లాంటి దగ్గర క్రౌడ్ మేనేజ్మెంట్ టౌడరీ రికార్డ్ అంటే పూర్ రికార్డ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దాట్ అండ్ అలాగే ప్రస్తుతం ఇక్కడ జరగడానికి ఈ జగన్నాథ్ రథయాత్రలో జరగడానికి కారణం ఏంటంటే విఐపి కల్చర్ని ప్రైమరీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో చూస్తే మనకి విఐపి కల్చర్ని ఎంకరేజ్ చేశారు. సో దట్ నార్మల్ పీపుల్కి ఇబ్బంది కలిగింది. సో దట్ మైట్ బి అ రీజన్ ఫర్ దిస్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో ద బెస్ట్ వే ఈజ్ టు ఎండ్ ఇండియాస్ ఎంట్రెన్చ్డ్ విఐపి కల్చర్. సో ఈ విఐపి కల్చర్ని ఎండ్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టుడే ఈజ్ July 1st కదా. సో అలాగే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన డే 8 years అవుతుంది. సో ఫస్ట్ మనకి జిఎస్టీ మనకి July 1, 2017లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ ఇయర్ ఈస్ మార్కింగ్ ఇట్స్ 8th anniversary. సో 8 years కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే జిఎస్టీ రీఫార్మ్ అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఇన్ టొబాకో కంట్రోల్ అని చెప్పేసి హెడ్లైన్తో ఎడిటోరియల్ ఇచ్చారు. చాలామంది అడుగుతున్నారు ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని. ఐఎమ్ కవరింగ్ ద ఎడిటోరియల్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో ఈరోజు పేపర్లో ఒక 4-6 ఎవ్రీడే ఒక 6 వరకు ఎడిటోరియల్ పేజ్లో ఆర్టికల్స్ వస్తాయి. ఎడిటోరియల్ పేజ్లో ఒక 4, ఒపీనియన్ పేజ్లో 2 or 3 వస్తాయి. సో టోటల్ 7 వచ్చినా సరే అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి ఏవి ఇంపార్టెంటో. సో వాటిని చదువుకుంటే సరిపోతుంది. సో ప్రతిదీ చదవాలి అంటే ఇట్ టేక్స్ మోర్ దెన్ 1.5 hours. సో విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ ఏమి ఉంటాయో అవి డిస్కస్ చేసుకోవడం అనేది ప్రైమరీ ఇంపార్టెన్స్ మనకి. సో అందులో భాగంగానే ఇక్కడ చూస్తే మనకి జిఎస్టీ గురించి ఆర్టికల్ వచ్చింది. సో ఇది ఏంటంటే దీన్ని సమ్మరీ చూద్దాం ఈజీగా. సో బిఫోర్ దిస్ జిఎస్టీ ఇంట్రొడక్షన్ మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీస్, సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి వివిధ రకాలైన ట్యాక్స్లు ఉండేవి. సో తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చి ఒక జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ యూనిఫైడ్ ట్యాక్స్ రేట్ అనేది ఆల్ ఓవర్ ద కంట్రీ వచ్చేసింది. సో వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చాం. సో దీనివల్ల జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎకనామిక్ ఎఫిషియన్సీ అనేది పెరిగింది. బై రిడ్యూసింగ్ ప్రొడక్షన్ కాస్ట్లు తగ్గి అండ్ అలాగే డిజిటైజ్డ్ ప్రాసెస్ డిజిటలైజ్ అయింది, ఇంక్లూడింగ్ ఈవే బిల్స్ చేయడం. అండ్ అలాగే కర్బింగ్ ఎవేషన్ అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడాన్ని కర్బింగ్ ఎవేషన్ అంటాం. సో అది తగ్గింది. అండ్ అలాగే చూస్తే మనకి లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గడం వల్ల కాస్ట్స్ అనేవి రిడ్యూస్ అయ్యాయి అండ్ అలాగే లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అనేది పెరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ఫాల్ట్ లైన్స్ ఇన్ టాక్సేషన్. సో ఆన్ ఆల్ దీస్ పాజిటివ్స్ సమ్ ఆఫ్ ద నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే షార్ట్ కమింగ్స్ ఏంటంటే టొబాకో టాక్సేషన్. ప్రస్తుతం టొబాకో లీవ్స్ మీద అయితే 5% అండ్ అదర్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద అయితే 28%. యాక్చువల్లీ ఈ టొబాకో టాక్సేషన్ మీద మనకి షార్ట్ కమింగ్ ఉంది. పబ్లిక్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఎవ్రీ డే మనకి 3,500 deaths జరుగుతున్నాయి. ఇట్స్ అ డైలీ థ్రెట్ మనకి టొబాకో అనేది. సో ఇన్ అవర్ కంట్రీ 3,500 people చనిపోతున్నారు డైలీ. సో దిస్ ఈజ్ ఫార్ ఎక్సీడింగ్. సో ఆ టొబాకో నుంచి మనకి వచ్చే రెవెన్యూ కన్నా ఈ పీపుల్ చనిపోయినప్పుడు వాళ్ళ వల్ల కలిగే మనకి ఎకనామిక్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంది యాన్యువల్లీ అని చెప్పించారు. అండ్ ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ టొబాకో గ్లోబలీ. సో అందులో మనకి మేజర్లీ అడల్ట్స్ ఉన్నారు అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఏజ్ గ్రూప్ 13 to 15 people కూడా ఉన్నారు. 15 ఏజ్ గ్రూప్ ఉన్న పీపుల్ కూడా ఉన్నారు. అండ్ దీని ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ టు రిడ్యూస్ టొబాకో ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ టాక్సేషన్. సో ప్రీవియస్ రిజైమ్ బిఫోర్ జిఎస్టీ రిజైమ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇంక్రీజ్ చేసేవారు. ఈ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ అని చెప్పేసి రెగ్యులర్గా ఇంక్రీజ్ చేసేవారు. సో దానివల్ల టొబాకో యూసేజ్ అనేది చాలా వరకు తగ్గింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ టొబాకో ప్రీవియస్ రిజైమ్లో ఉన్నట్టు ట్యాక్సెస్ అనేవి లేవు దాని మీద. సో దట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇట్ తీసుకొస్తే మనకి ఎకనామిక్ బర్డెన్ అనేది తగ్గుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇండియా హ్యాస్ రాటిఫైడ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్ టు ఎలిమినేట్ ఇల్లిసిట్ ట్రేడ్ ఇన్ టొబాకో ప్రొడక్ట్స్ అండ్ మస్ట్ నౌ ప్రయారిటైజ్. సో ఈ ప్రోటోకాల్ని మనం రాటిఫై చేసింది. సో WHO ప్రోటోకాల్ని ఇండియా రాటిఫై చేసింది. కానీ దాని ఇంప్లిమెంటేషన్ని మనం ప్రయారిటైజ్ చేయాలి టు ప్రివెంట్ లీకేజెస్ అని చెప్పారు. అండ్ అలాగే సో పబ్లిక్ ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ జరిగినప్పుడు రేట్ రేషనలైజేషన్తో పాటు స్ట్రక్చరల్ రీఫార్మ్తో పాటు పబ్లిక్ హెల్త్ని కన్సిడర్ చేయాలి మనం. దాట్ షుడ్ బి గివెన్ డ్యూ ప్రయారిటీ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ వై ద ప్రెస్టేజ్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఎరోడింగ్. సో ఈ ఒపీనియన్ పేజ్లో ఆర్టికల్ వచ్చింది. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే July 1st ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ డాక్టర్స్ డే.
కానీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడంటే, సో జూలై 1 మనం జిఎస్టీ డే కింద జరుపుకుంటున్నాం. అండ్ అలాగే ఈ భారతీయ న్యాయ సంహిత ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన డేట్ కూడా జూలై 1. సో ఇవి ఓవర్ షాడో చేస్తున్నాయి ఈ నేషనల్ డాక్టర్స్ డే అని చెప్పి ఇచ్చారు. సో యాక్చువల్గా ఈ నేషనల్ డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటామంటే, బిధాన్ చంద్ర రాయ్, డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్, ఈయన ఫేమస్ ఫిజిషియన్, ఫేమస్ డాక్టర్. సో ఈయన సెకండ్ సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్ కింద కూడా పనిచేశారు. అండ్ ఈయనకి భారతరత్న 1961లో ఇచ్చారు. సో అండ్ అలాగే ఈయన హీఈస్ ద ఫౌండర్స్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో హీఈస్ సచ్ ఎ ఫేమస్ అండ్ నోటెడ్ ఫిజిషియన్ ఇన్ ఇండియా. సో దట్ హిజ్ బర్త్డేని, అండ్ ఈయన డెత్ డే కూడా ఆ రోజు జూలై 1. ఈయన పుట్టింది కూడా జూలై 1, చనిపోయింది కూడా జూలై 1. అండ్ 1991 నుంచి స్టార్ట్ చేశారు ఈ నేషనల్ డాక్టర్స్ డేని. ఈయన బర్త్డేని ఆనర్ చేయాలని చెప్పేసి, సో ఆయన లెగసీని ఆనర్ చేయాలని చెప్పేసి 1991లో స్టార్ట్ చేశారు. సో సిన్స్ దెన్ వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ డాక్టర్స్ డే. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఈ ఇయర్ థీమ్ 2025 థీమ్ వచ్చేసి మనకి బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్ అని చెప్పేసి 2025 థీమ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఫ్రెంజీడ్ సీన్స్ అని చెప్పించారు. ఫ్రెంజీడ్ అంటే రెచ్చిపోయిన, అంటే యాజిటేటెడ్, ఎక్స్ట్రీమ్లీ యాజిటేటెడ్ అయినప్పుడు దాన్ని మనం ఫ్రెంజీడ్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం మనం. ఫ్రెంజీడ్ సీన్స్, సో యాజిటేటెడ్ సీన్స్ అని చెప్పేసి ఈ పిక్చర్ని డిస్క్రైబ్ చేస్తూ ఇచ్చారు ఇక్కడ మనకి. ఫ్రెంజీడ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి స్టేట్స్ మస్ట్ అనౌన్స్ కోఆపరేటివ్ పాలసీ బై January 31 అని చెప్పేసి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తున్నారు. అలాగే ఈయన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కూడా ఈయన హెడ్. అండ్ ఇక్కడ చూస్తే ఎవ్రీ స్టేట్ షుడ్ అనౌన్స్ దేర్ రెస్పెక్ట్ టు కోఆపరేటివ్ పాలసీ బిఫోర్ Jan 31, 2026. ఎందుకంటే నేషనల్ కోఆపరేటివ్ పాలసీని సూన్ లాంచ్ అయిపోతుంది యూనియన్ గవర్నమెంట్. సో ఫర్ ద ఎఫెక్టివ్ ఫ్రమ్ 25 to 2045, సో 20 years పాటు ఎఫెక్టివ్లో ఉండేలాగా నేషనల్ కోఆపరేటివ్ పాలసీని అనౌన్స్ చేయబోతుంది. అండ్ ఈ కోఆపరేటివ్ కండిషన్స్ ఆఫ్ ద స్టేట్ స్పెసిఫిక్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్పెసిఫిక్గా బేస్ చేసుకుని స్పెసిఫిక్ గోల్స్ సెట్ చేసుకుని, సో అకార్డింగ్ టు దట్ కోఆపరేటివ్ కండిషన్స్ ఆఫ్ దట్ స్టేట్ మనకి కోఆపరేటివ్ పాలసీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఈ ఆప్షన్, ఈ కోఆపరేటివ్ పాలసీ ఇస్ నథింగ్ బట్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. సో ఏవైతే స్టేట్లో కోఆపరేటివ్స్ ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ ఉంది, సో అదొక కోఆపరేటివ్. సో లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ జనరేటింగ్ సమ్ ఎంప్లాయ్మెంట్, జనరేటింగ్ అన్ ఆంటర్ప్రిన్యూర్షిప్. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది మనకి 4 years ago దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ద మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనకి పాపులేషన్ పెరుగుతుంది కదా, సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దిస్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్కి ఉండాలని చెప్పేసి సో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఈజ్ ఐయింగ్ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి PM మోదీస్ 5 nation టూర్ టు ఫోకస్ ఆన్ డిఫెన్స్ ఆఫ్రికా అవుట్ రీచ్ మల్టీలాటరల్స్. సో PM నరేంద్ర మోదీ ఈస్ గోయింగ్ ఆన్ హిస్ 5 nation టూర్. సో అవేంటంటే 5 nation టూర్ వచ్చేసి ఫస్ట్ ఘనా అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో, అర్జెంటీనా, బ్రాజిల్ అండ్ నమీబియా. సో ఈ కంట్రీస్ అన్నీ వరల్డ్ మ్యాప్ తీసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాజిల్ ఎందుకు వెళ్తున్నారంటే, సో బ్రిక్స్ సమ్మిట్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ దేర్. సో అందులో మనకి రీఫార్మ్ ఆఫ్ ద గ్లోబల్ గవర్నెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. సో బ్రిక్స్ సమ్మిట్ మనకి ఈ ఇయర్ వచ్చేసి రియో డి జనీరో, సో బ్రాజిల్లో జరగబోతుంది. అండ్ నెక్స్ట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు చైర్ బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2026. నెక్స్ట్ ఇయర్ ఇండియా ఈజ్ గోయింగ్ టు హెల్డ్ దిస్ మీటింగ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి నమీబియా ఎందుకు వెళ్తున్నారు అంటే, నమీబియన్ డీకాలనైజేషన్ ఐకాన్ వచ్చేసి శామ్ నుజోమా. సో ఈయన రీసెంట్లీ చనిపోయారు. సో టు పే హిమ్ ట్రిబ్యూట్ నమీబియా వెళ్తున్నారు ఈయన. అండ్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మరొకసారి వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, అర్జెంటీనా, బ్రాజిల్, నమీబియా వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి ఎక్కడున్నాయి, సరౌండింగ్ కంట్రీస్ ఏంటి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆర్మీ చీఫ్ ఎంబాక్స్ ఆన్ 4-day విజిట్ టు భూటాన్. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనకి జనరల్ ఉపేంద్ర ద్వివేది. సో ఈయన 4-day విజిట్ వెళ్ళబోతున్నారు భూటాన్కి. ఎందుకంటే టు ఎన్హాన్స్ డిఫెన్స్ కోఆపరేషన్ పెంచడం కోసం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్రాజెక్ట్ దంతక్ అనేది ఇంపార్టెంట్. అండర్ దిస్ ప్రాజెక్ట్ దంతక్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, మన ఇండియాస్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భూటాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అనేది తీసుకుంటుంది. రోడ్స్ కానీ అండ్ అలాగే రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. అండర్ దిస్ ప్రాజెక్ట్ దంతక్ 1961లో స్టార్ట్ చేసాం మనం. సో భూటాన్కి ఇండియా హెల్ప్ చేస్తుంది అండర్ దిస్ ప్రాజెక్ట్ దంతక్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి 337 tons ఆఫ్ యూనియన్ కార్బైడ్ వేస్ట్ ఇన్సినరేటెడ్ రెసిడ్యూ టు బి బరీడ్ ఇన్ ఫ్యూ మంత్స్ అని చెప్పించారు. యాక్చువల్లీ బ్యాక్డ్రాప్ ఏంటంటే ఇది మనకి 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్పి జరిగింది.
సో దాని రిలేటెడ్ వేస్ట్ ఇంకా దాన్ని బరీ చేయలేదు, స్టిల్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఫస్ట్లీ ఇక్కడ చూస్తే మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎందుకు జరిగిందంటే, సో అప్పుడు లీక్ అయింది మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ అనేది, టాక్సిక్ మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయింది ఫ్రమ్ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. సో ఈ ఫ్యాక్టరీ నుంచి లీక్ అయింది. సో దట్ ఇట్ బికేమ్ ఏ హ్యూజ్ డిజాస్టర్ బ్యాక్ దెన్ 40 years ago భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. సో దాని రిలేటెడ్ రెసిడ్యూ టు బి బరీడ్ స్టిల్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ టు బి బరీడ్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్ అని చెప్పించారు. సో ఇక్కడ భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984లో జరిగింది, December 3rd జరిగింది. అండ్ రిలేటెడ్ టు మెథైల్ ఐసోసైనేట్ గ్యాస్, ఈ గ్యాస్ చాలా ఎగ్జామ్స్లో అడిగారు, ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో లీక్ అయిన గ్యాస్ ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి 683 స్పీసీస్ యాడెడ్ టు ఇండియాస్ ఫానా అంటే యానిమల్స్ రిలేటెడ్, అండ్ ఫ్లోరా అంటే మనకి ప్లాంట్ రిలేటెడ్, అండ్ 433 taxa టు ఇట్స్ ఫ్లోరా డ్యూరింగ్ 2024. సో ఇది ఈ నెంబర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనకి చూస్తే మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎవరంటే భూపేందర్ యాదవ్, సో అది ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే హాట్స్పాట్స్ రీజియన్స్ వచ్చేసి మనకి వెస్టర్న్ ఘాట్స్ అండ్ అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో ఎక్కువగా ఈ ఫ్లోరా అండ్ ఫానా అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ డిస్కవరీ చేసిన దాంట్లో 35% అక్కడికి చెందినవి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే డిస్కవరీ ఆఫ్ రెప్టైల్స్ కూడా వచ్చాయి కొన్ని. అండ్ అందులో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాంగ్యూక్యులస్ డికాప్రియో అని చెప్పేసి కొలుబ్రిడే ఫ్యామిలీకి చెందిన ఒక రెప్టైల్ స్పీసీస్ని కనుగొన్నారు. కాకపోతే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో. సో ఆయన హాలీవుడ్ స్టార్ పేరు మీదుగా దీన్ని పెట్టారు. సో దట్ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక రెప్టైల్ స్పీసీస్. నెక్స్ట్ చూస్తే మనకి కోస్ట్ గార్డ్ ఆపరేషన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై క్వాడ్ నేషన్స్. ఇక్కడ మనకి క్వాడ్ గ్రూపింగ్ అనేది ఇంపార్టెంట్. క్వాడ్ గ్రూపింగ్లో మనకి క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి వస్తుంది, క్వాడ్రిలేటరల్ ఎంగేజ్మెంట్ ఇది క్వాడ్ అంటే. అండ్ క్వాడ్లో ఉన్న నేషన్స్ వచ్చేసి మనకి ఇండియా, జపాన్, యుఎస్ అండ్ ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి యాజ్ జిఎస్టీ టర్న్స్ 8, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ కాల్ ఫర్ ఫ్యూయల్ ఇన్క్లూజన్ ఫ్యూవర్ రైట్స్. సో ఆన్ అకౌంట్ ఆఫ్ 8 years కంప్లీషన్ ఆఫ్ జిఎస్టీ మనకి ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఏం అడుగుతున్నారంటే ఫ్యూయల్ ఇన్క్లూడ్ చేయండి, జిఎస్టీ అండర్లోకి తీసుకురండి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ అలాగే పెట్రోలియం అండ్ ఎలక్ట్రిసిటీని కూడా తీసుకురమ్మంటున్నారు. అండ్ ప్రస్తుతం జిఎస్టీ అండర్లో మనకి 5 స్లాబ్స్ ఉన్నాయి, 0, 5, 12, 18 and 28. ఇందులో మనకి స్పెషల్ రేట్స్ ఉన్నాయి, వాటిని కౌంట్ చేయకుండా ఉంటే 5 ఉంటాయి. స్పెషల్ రేట్స్ అంటే 0.25%, 1% and 3%. వేరియస్ కైండ్స్ ఆఫ్ గోల్డ్స్ మీద, సిల్వర్ మీద, డైమండ్స్ మీద ఈ స్పెషల్ రేట్స్ అనేవి ఉంటాయి. సో జనరల్లీ చూస్తే మనకి 5 స్లాబ్స్ ఉన్నాయి. సో 0, 5, 12, 18, 28. సో ఈ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ప్రస్తుతం జిఎస్టీలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ obliterated మీనింగ్ ఇంపార్టెంట్. సో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ సెడ్ హిస్ ట్రూప్స్ టోటలీ obliterated ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. సో ట్రంప్ వాళ్ళ ట్రూప్స్ ఏం చేశారంటే టోటలీ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని పూర్తిగా అంతం చేశారు, పూర్తిగా నాశనం చేశారు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ మనకి obliterated మీనింగ్ ఇంపార్టెంట్. obliterated అంటే అంతం చేయడం, పూర్తిగా నాశనం చేయడం, డిస్ట్రాయ్ ఆర్ వైప్ అవుట్ కంప్లీట్లీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పాకిస్తాన్ అండ్ చైనా మే క్రియేట్ న్యూ రీజనల్ బ్లాక్ అని చెప్పి ఇచ్చారు. సో పాకిస్తాన్, చైనా ఈజ్ ఐయింగ్ ఆన్ క్రియేటింగ్ ఏ న్యూ రీజనల్ బ్లాక్ క్రియేట్ చేయబోతున్నారని చెప్పించారు. సో ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇక్కడ చూస్తే మనకి యాక్చువల్లీ ఎందుకంటే ఈ సార్క్ అనేది సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక బాడీ ఉంది. సో అందులో మనకి మెంబర్స్ వచ్చేసి మనకి ఇండియా, పాకిస్తాన్ ఇద్దరు ఉన్నారు. అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇటు సైడ్ చూస్తే బంగ్లాదేశ్ ఉంది, చైనా ఉంది. అండ్ స్మాల్ కంట్రీస్ చూస్తే మనకి భూటాన్, నేపాల్, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. సో టోటలీ ఈ 8 కంట్రీస్ ఉన్నాయి, సౌత్ ఏషియాలో ఉన్న 8 కంట్రీస్ ఈ గ్రూపింగ్లో పార్ట్. అండ్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ చూస్తే మనకి సార్క్ హెడ్ క్వార్టర్స్ కాఠ్మండూలో ఉంది. అండ్ ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వేర్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అంటే 1985లో ఢాకాలో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఫస్ట్ సమిట్ వచ్చేసి ఢాకాలో జరిగింది. సో సార్క్ గ్రూపింగ్ అనేది మెంబర్ కంట్రీస్ అనేది ఇంపార్టెంట్. సో ఆల్టర్నేటివ్ టు దిస్ సార్క్, పాకిస్తాన్ అండ్ చైనా ఒక రీజనల్ బ్లాక్ క్రియేట్ చేయబోతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి కెనడా రీసైన్స్ ట్యాక్స్ ఆన్ యూఎస్ టెక్ ఫర్మ్స్ అని చెప్పించారు. రీసైన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. రీసైన్స్ అంటే క్యాన్సిల్, సో రద్దు చేయడాన్ని, క్యాన్సిల్ చేయడాన్ని రీసైన్స్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం మనం. రీసైన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే మనకి ఆయుష్ విన్స్ యూఎస్ ఓపెన్ ఫర్ మేడ్ ఇన్ వరల్డ్ టూర్ టైటిల్. సో ఆయుష్ శెట్టి అని చెప్పేసి ఈయన బ్యాడ్మింటన్ ప్లేయర్. సో యూఎస్ ఓపెన్ ఫర్ మేడ్ ఇన్ వరల్డ్ టూర్ టైటిల్ని గెలిచారు. సో ఆయుష్ శెట్టి రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే నిఖత్ జరీన్ అండ్ లవ్లీనా బార్గెన్. సో వీళ్ళిద్దరు కూడా బాక్సింగ్కి చెందిన వ్యక్తులు. సో స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో రైల్వే ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి, ఈవెన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. అండ్ వీడియోలో మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో దట్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ మోటివేషన్ ఫర్ యూ దట్ యు ఆర్ కన్సిస్టెంట్. అండ్ అదొక నోట్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్. అండ్ ఫర్ మీ ఆల్సో ఐ విల్
get to know that how many people are watching till the end and getting use from this videos. And that's it. Thank you for watching.